హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఇవాళ వీడియో వచ్చేసి పప్పు చెక్కలండి. అది ఎలా చేయాలో చూద్దామా? ఈ పప్పు చెక్కలకు పొడి బియ్యం పిండి తీసుకోవాలండి. నేను 1.5 కేజీ తీసుకున్నాను బియ్యము. ఇది మిల్లు కాడిచ్చాను, పొడి బియ్యమే. తర్వాత జల్లిచ్చానండి. ఏమన్నా ఉంటాయేమో కదా, అందుకని నీట్గా జల్లించి పెట్టేశాను. ఇప్పుడు ఈ పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. పిండి కలుపుకోవడానికి ముందుగా ఇవి మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి ఇవి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. ఏంటి పచ్చిమిర్చి చాలా ఎక్కువగా వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి మంటే లేవండి, ఇవేంటి తీగా ఉన్నాయి అసలు, అందుకని ఇవి వేసాను. ముందుగా సాల్ట్ వేసుకుందాము. లేకపోతే మళ్ళీ అయినా కలుపుకుండేటప్పుడైనా వేసుకోవచ్చు, అందుకని ఇప్పుడు 2 స్పూన్లు మాత్రం వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఘాటు తక్కువేనండి, అందుకని కొంచెం కారం కూడా వేస్తున్నాను. వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అవి వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకుంటున్నాను. దీన్ని బాగా కలపాలండి. ఈ పచ్చెనగపప్పు, పెసరపప్పు అండి, 1 గంట ముందు నానబెట్టుకున్నాను. నీట్గా కడిగి నానబెట్టాను. ఇప్పుడు 3 సార్లు కడిగేసాను. ఇప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చెనపప్పు, పెసరపప్పు వేసుకుంటే చెక్కలకు బాగా టేస్ట్ ఉంటుందండి. తినేటప్పుడు కూడా పంటికి తగులుతా బాగుంటుంది, అందుకని ఇవి వేసుకుంటున్నాను. చెక్కల్లో ఇవి వింటేనండి టేస్టు. తర్వాత కరివేపాకు
కనిపిస్తుందా? ఇలా తుంచి వేసుకోవాలండి కరివేపాకు. ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు అండి, కాగబెట్టిన నీళ్ళు ఇవి, చల్ల నీళ్ళు కాదు. వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు గెంటి పెట్టి కలిపెడదామండి. చెయ్యి కాలుతుంది. ఒక్క నిమిషం చేయి కట్టుకొని వస్తాను. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి పోసేయకూడదు. మొత్తం ఒకసారి పోసేస్తే మళ్ళీ అనుకోతుంది పిండి. అందుకని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. కొంచెం చల్లారిందండి, చేత్తో కలిపేసుకున్నాము. ఇలా కలుపుకోవాలండి పిండి, గట్టిగా చపాతీ పిండిలాగా ఇట్లా. కలుపుకోవాలి. సరేనా? పిండి ఇలా కలుపుకున్న తర్వాత, ఇది చెక్క మిషన్ అండి, చూసే ఉంటారు. దీనికి కవర్ వేసాను మామూలుగా. ఇది చూపుతాను, చెక్క మిషన్. దీనికి ఇలా తగరకు కవర్ వేసాను, అంటే అంటుకోకుండా. దీన్ని ఉండలు కొంచెం పిండి తీసుకొని ఉండలు చేసుకొని దీనికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేయాలండి. నేను కొంచెం ఆయిల్ పూసాను దీనికి. అన్నీ అలాగే చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా తిప్పుకోవాలి, లేకపోతే ఒక పక్క మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ఫ్రై చేసేలోపు మా పాప ఇలా చక్కని ఫ్రెష్ చేసి పెట్టిందండి. ఇది ఆయిల్లో వేసుకున్నాము.
చాలు, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కాలవు. ఆయిల్ ఏం కానీ తిప్పుకోకూడదు, కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి, ఎందుకంటే ఎరిగిపోతాయి. కొంచెం కాలితే ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎరగకుండా చెక్కలు బాగా నీట్గా వస్తాయి. అంటే తునగకుండా, చెక్క తునగకుండా ఇలా నీట్గా వస్తాయి. మనం ఏం కానీ తిప్పేసుకున్నాం అనుకోండి, చెక్కలు తునిగిపోతాయి. మళ్ళీ చూపిస్తాను. మనం పిండి కలిపేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి స్టవ్ మీద, పిండి కలిపేసరికి ఆయిల్ కూడా కాగిపోతుంది. తొందరగా ఈ చెక్కలు ప్రెస్ చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు, టైం కూడా పట్టదండి, తక్కువ టైంలోనే అయిపోతాయి. అలాగే మనం బయట తెచ్చి పిల్లలకు పెట్టే కంటే ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది కదా, పిల్లలకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది, మనకు కూడా తృప్తిగా ఉంటుంది. అందుకని ఎక్కువగా ఇలా చేసి దానికే ట్రై చేయండి. ఈ ప్రెస్ ఉందనుకోండి ఇంట్లో, ఇది చెక్కలు కూడా చాలా పల్చగా వస్తాయి చూడండి. పల్చగా వస్తాయి, పని కూడా తొందరగా అవుతుంది. దీంతో చపాతీ కూడా చేసుకోవచ్చు, చపాతీ పూరి ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఒకటి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత పల్చగా వచ్చాయో, ఒకసారి చూడండి, చూపించండి. పేపర్ లాగా పల్చగా వచ్చాయండి. పల్చగా ఉండడం వల్ల చెక్క ఇలా పేపర్ లాగా పల్చగా ఉంది కదా, ఇలా ఉండడం వల్ల చెక్క కూడా క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది, గట్టిగా లేకుండా క్రిస్పీగా బాగుంటాయి. ఒక వాయి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చెక్కల్ని ప్రెస్ చేసుకుని దీంట్లో వేసుకుంటే మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటుకొని కూడా అంటుకోవు. పేపర్ వేసి దీని మీద కవర్ వేసామండి, ఇలా తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి అట్లా వస్తున్నాయి. ఆ వాయి కాలేలోపు ఇట్లా వేసుకుంటే తొందరగా అయిపోతుంది పని. ఓకేనా? చూడండి ఎంత క్రిస్పీగా వచ్చే చూపిస్తారండి. చూపిస్తే ఒకసారి ఒకటేనా పొట్టు ఇంత పలుచగా వచ్చాయి చూడండి. ఈ చెక్కలు పిండి కలుపుకుంటే దాంట్లో ఉంటుంది. మరి ఎక్కువగా చెమ్మగా చేసుకోకూడదు,
చపాతీ పిండిలాగా అట్లాగే గట్టిగా చేసుకోవాలి. అలా చేసుకుంటే చెక్కకి ఆయిల్ కూడా పీల్చుకోకుండా, చూడండి చేతికి కూడా పెద్ద ఆయిల్ ఏం లేదు. ఆయిల్గా ఏం లేదు కదా. అందుకని మనం పిండి కలిపేటప్పుడు మనం వేడి నీళ్ళతో కలుపుకుంటే చెక్కలు ఇలా బాగా క్రిస్పీగా వస్తాయి. తినేటప్పుడు బాగా కంచిగా క్రిస్పీగా బాగుంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయండి చెక్కలు. ఇప్పుడు నేను చేసిన విధంగా ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. అదండి ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ సుమాస్ తెలుగింటి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.